మిత్రులందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో డిఎస్సికి సంబంధించి ఈ రోజు పబ్లిష్ అయిన ముఖ్యమైన వార్తా న్యూస్ పేపర్ల న్యూస్ గురించి క్లారిటీగా చూద్దాం. మనకి మొదటి న్యూస్ వచ్చేసరికి డిఎస్సి ఆందోళన ఉధృతం, అనంతంలో కదం తొక్కిన డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు, డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన, బారిగేట్లు అడ్డుపెట్టిన కలెక్టరేట్ ముట్టడంటూ దీనికి సంబంధించి మనకి ప్రత్యేక కథనం అయితే పబ్లిష్ కావడం జరిగింది. వీడియో చూసిన ప్రతి ఒక్కరు లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి. దగా డిఎస్సి వద్దు, మెగా డిఎస్సి ముద్దు అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలియజేశారు. మెయిన్గా ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి ఒక కర్నూలులో తప్ప మిగిలిన ఎక్కడ కూడా పోస్టులు చూపించని పరిస్థితి. జిల్లా కలెక్టర్ కార్యాలయంలోకి చొరబడి నిరుద్యోగులు నిరసన చేస్తున్న దృశ్యాలు అయితే స్క్రీన్ మీద కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో నిరుద్యోగులు దగా డిఎస్సి కాదు మెగా డిఎస్సి విడుదల చేయాలంటూ అనంతపురంలో శనివారం నిరుద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. 4.5 ఏళ్లుగా దాదాపు 5 సంవత్సరాల నుంచి డిఎస్సి అదిగో ఇదిగో అంటూ నాంచివేత, అదిగో ఇదిగో మెగా డిఎస్సి, ఇదిగో మెగా డిఎస్సి అంటూ ఊరిస్తూ చివరికి మినీ డిఎస్సి ప్రకటించి డిఎస్సి నిరుద్యోగులను రాష్ట్ర ప్రభుత్వం నయవంచన చేసింది. గత 2011 టైంలో రద్దయిన అప్రాంటిస్ విధానాన్ని మళ్ళీ తెరపైకి తీసుకురావడం ఏంటని అభ్యర్థులు మండిపడుతున్నారు. దీనికి సంబంధించి కూడా మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం డిఎస్సి అభ్యర్థుల ఆవేదనను దృష్టిలో ఉంచుకుని నోటిఫికేషన్ ఇక్కడ జూన్ వరకు ఏవైతే రిటైర్మెంట్కి సంబంధించిన పోస్టులు ఉంటాయో ఉపాధ్యాయ పోస్టుల సంఖ్య ఇందులో చేర్చి పోస్టుల సంఖ్యను పెంచాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా 2 ఏళ్ల అప్రాంటిస్ విధానాన్ని తీసుకురావడం ఏంటని ప్రశ్నించారు. వీళ్ళు ప్రకటించిన 6,100 పోస్టుల్లో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి కర్నూలులో తప్ప మిగిలిన ఎక్కడ కూడా పోస్టులు కనిపించని పరిస్థితి. 25,000 ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉంటే కేవలం 6,100 పోస్టుల భర్తీకి సంబంధించి దీనిలో మళ్ళీ పాఠశాల విద్యాశాఖకు సంబంధించి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు కర్నూలులో తప్ప ఇంకెక్కడ కూడా కనిపించని పరిస్థితి. స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా కొన్ని సబ్జెక్టుల్లో జీరోలు చూపిస్తున్న పరిస్థితి. గత 5 సంవత్సరాలుగా లక్షలాది మంది డిఎస్సి నిరుద్యోగులు నోటిఫికేషన్ వస్తుందని, మీరిచ్చిన హామీ ప్రకారం మెగా డిఎస్సి ద్వారా టీచర్ పోస్టుల భర్తీ జరుగుతుందని లక్షలాది మంది నిరుద్యోగులు కోచింగ్ సెంటర్లకు లక్షలు తగలేసిన పరిస్థితి. ఇది దగా డిఎస్సి అని మెగా డిఎస్సి రూపంలో టీచర్ పోస్టుల భర్తీ జరగాలని డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో డిఎస్సి అభ్యర్థులు ధర్నాలో పాల్గొన్నారంటూ దీనికి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేయడం జరిగింది. ఈ న్యూస్ ఆర్టికల్ వచ్చేసరికి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో పబ్లిష్ చేశారు. అనంతపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న డిఎస్సి అభ్యర్థులు దగా డిఎస్సి వద్దు మెగా డిఎస్సి కావాలి, 4 ఏండ్లు ఊరించి మినీ డిఎస్సి ప్రకటన ఏంటంటూ కూడా నిరుద్యోగులు మండిపాటు. నిరుద్యోగులకు జగన్ ప్రభుత్వం నయవంచన, పాలన చేతకాకపోతే రాజీనామా చేసిపోండి, సీఎం జగన్పై డివైఎఫ్ఐ నేతల మండిపాటు అంటూ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. అనంతపురంలో కలెక్టరేట్ ముట్టడించిన డిఎస్సి నిరుద్యోగ అభ్యర్థులు అంటూ దీనికి సంబంధించి మనకి ఆంధ్రజ్యోతి న్యూస్ పేపర్లో మెయిన్ ఎడిషన్లో ఫ్రంట్ పేజ్లో ఈ న్యూస్ ఆర్టికల్ అయితే పబ్లిష్ కావడం జరిగింది. నిరుద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఉద్యోగాలు కల్పించలేని దౌర్భాగ్య స్థితిలో వైసీపీ ప్రభుత్వం ఉందని, ప్రజాపాలన చేతకాకపోతే పాలకులు రాజీనామా చేసి వెళ్ళిపోవాలని డివైఎఫ్ఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి రామన్న మండిపడ్డారంటూ కూడా దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో పబ్లిష్ చేశారు. మెగా డిఎస్సి అని 4 ఏండ్లుగా ఊరించి చివరకు మినీ డిఎస్సి ప్రకటించారని విమర్శించారు. మెయిన్గా వెంటనే జియో నెంబర్ 117 రద్దు చేసినట్లయితే ఈ 3, 4, 5 తరగతుల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళని పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేశారు. ఈ 3, 4, 5 తరగతుల విద్యార్థులు హై స్కూల్స్లో కలిపేయడం వల్ల ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టుల భర్తీకి తీవ్రంగా గండి కొడుతున్నారు. ఈ జియో నెంబర్ 117 ఎప్పుడైతే రద్దు అవుతుందో ఉన్న పలానా వెంటనే 16,000 ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులను భర్తీ చేయవలసిన అవసరం ఏర్పడుతుంది. వీళ్ళ ఇష్టారాజ్యంగా జియో నెంబర్ 117 అంటూ దీన్ని తీసుకువచ్చి 3rd, 4th, 5th క్లాస్ని పట్టుకెళ్ళి హై స్కూల్స్లో కలిపేసి 3rd to 10th క్లాస్ వరకు సబ్జెక్ట్ టీచర్లు అంటూ ఇటు ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్లకు సంబంధించి ప్రస్తుత డిఎస్సిలో పోస్టులు లేకుండా చేసే పరిస్థితి కల్పిస్తూ ఉన్నారు. మే నెల నాటికి దాదాపుగా 5,000 మంది టీచర్లు పదవి విరమణ పొందుతారని, ఆ రిటైర్మెంట్ ఖాళీలను దీనిలో కలిపి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. మెగా డిఎస్సి విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో తెలంగాణలో తరహాలోనే ఆంధ్రప్రదేశ్ నిరుద్యోగులు కూడా రానున్న ఎన్నికల్లో జగన్కు రిటర్న్ గిఫ్ట్ ఇస్తామని హెచ్చరించారు. దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో మీరు చెక్ చేయొచ్చు. రాష్ట్రంలో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్టులు సున్నాలు చూపించడంపై సర్వత్రా ప్రతి ఒక్కరూ కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి. ఏళ్ల తరబడి ప్రిపేర్ అవుతూ ఉంటే ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి సున్నాలు సింగిల్ డిజిట్ పోస్టులు చూపిస్తూ ఉంటే అభ్యర్థులకి తీవ్ర అన్యాయం జరుగుతుందని ప్రభుత్వం ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకుని తక్షణమే ఏవైతే పోస్టుల సంఖ్య ఉందో ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్కి సంబంధించి పోస్టుల సంఖ్యను పెంచవలసిన అవసరం ఉంది.
స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి కూడా సింగిల్ డిజిట్ పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ప్రభుత్వం పరిగణలోకి తీసుకుని మెగా డిఎస్సి అని హామీ ఇచ్చారు కనుక ఖచ్చితంగా ఖాళీలన్నీ కూడా భర్తీ చేయాలి. ఇక మనకి టెట్కి సంబంధించి అసలు నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుందని చెప్పేసి చాలామంది అడుగుతూ ఉన్నారు. వస్తున్న అన్అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసినట్లయితే టెట్కి సంబంధించి నోటిఫికేషన్ అనేది ఫిబ్రవరి 5వ తారీఖున విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. అయితే టెట్కి సంబంధించి ఆల్రెడీ వెబ్సైట్ అనేది అప్డేట్ అయింది, మీరు ఇక్కడ చెక్ చేయొచ్చు. టెట్కి సంబంధించి వెబ్సైట్లో మనకి ఏవైతే పాత పీడిఎఫ్లు ఉన్నాయో అవన్నీ కూడా తీసినట్లు ఇక్కడ తెలుస్తుంది. మనకి టెట్కి సంబంధించి కూడా వెబ్సైట్ అనేది అప్డేట్ అయినట్లు తెలుస్తుంది. ఫిబ్రవరి 5వ తారీఖున టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉన్నట్లు మనకి ఈనాడు న్యూస్ పేపర్లో కూడా నేను ఆ న్యూస్ అయితే పబ్లిష్ అయి ఉంది. చూద్దాం టెట్కి సంబంధించి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అనేవి. ఇప్పటికైతే టెట్కి సంబంధించిన వెబ్సైట్ పరిస్థితి ఈ విధంగా ఉంది. దీనిలో ఏదైనా అప్డేట్ వచ్చినట్లయితే అప్పటికప్పుడు మీకు మన ఛానల్లో అప్డేట్ అయితే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇక మనకి గ్రూప్స్ అదేవిధంగా డిఎస్సి వయో పరిమితిని పెంచాలంటూ ఏపీ నిరుద్యోగ జేఏసీ దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్లో మీరు చెక్ చేయొచ్చు. ఏపీపీఎస్సి గ్రూప్స్ అదేవిధంగా డిఎస్సి ఉద్యోగాల వయో పరిమితిని జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 47 సంవత్సరాలకు పెంచాలని ఏపీ నిరుద్యోగ జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు డిమాండ్ చేసినట్లు దీనికి సంబంధించి ఇన్ఫర్మేషన్ ఉంది. పోలీస్ శాఖలో 26,000 ఉద్యోగాలు భర్తీ చేస్తామని ఓదరగొట్టారు. తీరా 6,000 పోస్టులకు సంబంధించి కూడా కోర్టు కేసుల కారణంగా భర్తీ కాని పరిస్థితి. వీటన్నింటినీ కూడా భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఓకే గైస్, ఇది దీనికి సంబంధించి ఇప్పటివరకు ఉన్న సమాచారం. మెయిన్గా డిఎస్సి ఎస్జిడి సెకండరీ గ్రేడ్ టీచర్ అభ్యర్థులకు మాత్రం తీవ్ర అన్యాయం చేస్తుంది. ఇది ఏమాత్రం సరికాదు. అధికార పక్షాన్ని ఒకటే అడుగుతున్నాను, ప్రతిపక్షంగా ఉన్నప్పుడు కనిపించిన 33,000 పోస్టులు అధికార పక్షానికి వచ్చేసరికి 6,000 ఎలా అయ్యాయి? అసలు డిఎస్సి ఎందుకని సజ్జల రామకృష్ణ గారు అసలు ఒక గురువు చెప్పింటేనే ఇక్కడి వరకు వచ్చినారని ఆయన ఆ మాత్రం గుర్తించలేకపోయినారా? విద్యాశాఖ మంత్రిగా పనిచేస్తున్న బొత్స నారాయణ గారు అసలు ఏం చదివినారని వాళ్ళకు విద్యాశాఖ మంత్రిగా ఇచ్చినారు? అసలు విద్యకు సంబంధించిన కొద్దిగైనా కామన్ సెన్స్ ఉందా? అసలు మీరు మనబడి నాడు నేడు అంటున్నారు, మీరు స్కూల్ కట్టిస్తున్నారే కానీ ఆ స్కూల్లో ఒక ఉపాధ్యాయులు లేకపోతే ఆ పిల్లల భవిష్యత్తు ఏమవుతుందని మీరు ఆలోచించారా? నేను ప్రతి ఓటర్కి ఒక్కటే అడుగుతున్నాను, మీకు 15,000 లంచం ఇచ్చి మీ పిల్లల జీవితాలను మీతోనే వేస్ట్ చేపిస్తున్నాడు మన జగన్మోహన్ రెడ్డి. అసలు ఉపాధ్యాయులు లేని చదువు అది ఎలా జరుగుతుంది? ఎక్కడైనా సరే, ఎక్కడైనా ఒక యూత తలుచుకుంటే జరగదంటూ ఎక్కడ ఏముండదు. మా యూత అనుకుంటే ఏమైనా చేయగలదు. ఆంధ్రప్రదేశ్ యూత మీకు తక్కువగా కనిపిస్తుందా? మీ 10 లక్షల మంది నిరుద్యోగుల ఆవేదన మీకు అర్థం కావట్లేదా? 4 ఏళ్ల నుంచి మా వ్యక్తిగత జీవితాలు పక్కన పెట్టి జాబ్ వస్తుంది, పల్లెల్లో మమ్మల్ని ఎన్నప్పటికీ మేము మా చదువు కోసం మా వ్యక్తిగత జీవితాలన్నీ వేస్ట్ చేసుకొని మరి జీఎస్సీ కోసమే పోరాడతాం. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రావాలని ఎంతో కృషి చేశాం. కాకపోతే ఇప్పుడు 4-5 దాటిపోయింది, ఇప్పటి వరకు డిఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వలేదు. పైగా మా 8 జిల్లాలకి 8 జిల్లాలకి 0 డిఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేస్తామంటున్నారు. ఇది ఎంతవరకు సంబంధించిన సార్? మా కడుపు కాలుతుంది. మేము మీ మాటలు నమ్మి మేము వచ్చాం. 4-5 ఏళ్ళుగా మేము ఇక్కడికి ఉండి ఆకలితో కడుపు కాల్చుకొని మా ఆవేదన అర్థం చేసుకోండి. మేము నోటిఫికేషన్ కోసం ఎంతగానో వేస్ట్ చేశాం. జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా న్యాయం చేస్తారని ఈ 5 ఏళ్ళుగా ఓపిక పట్టాం, ఊపిరి బిగపట్టాం. మేము నిదానంగా ఉన్నాం. కాకపోతే ఇప్పుడు మీరు చేస్తున్నట్టు అన్యాయం ఎంతవరకు కరెక్ట్ మీరు ఆలోచించండి సార్. ఇంతకుముందు మేము ఏ విధంగా అయితే మేము మాట్లాడామో, మేము ప్రతి ఒక్కరిని ప్రభావితం చేశామో, ఈ విధంగా ఇప్పుడు కూడా అదే మేమంతా నిర్ణయించుకున్నాం. డిఎస్సీ అభ్యర్థులంతా కూడా రాష్ట్ర వ్యాప్తంగా 10 లక్షల మంది ఉన్నాం. ప్రతి ఒక్కరు ఒక 5 మందిని ప్రభావితం చేస్తాం, 5 నుంచి 10 మందిని ప్రభావితం చేస్తాం. 50 లక్షల ఓట్లు మావి తక్కువ అంచనా వేయొద్దండి. అర్థం చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఎన్నో బటన్లు నొక్కారు, అందులో డిఎస్సీ బటన్ నొక్కలేదు. మీరు రిలీజ్ చేయకపోతే 50 లక్షల మంది ఓటర్లతో మాకు ఉంది బటన్, ముందుంది రిటర్న్. ఇదే ముందుకెళ్తాం.